సో ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడమ్మా. అవుట్లైన్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండర్ ద కుతుబ్ షాహీస్ రూల్. ఈ కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నప్పుడు సోషియో మరియు ఎకనామిక్ కండిషన్స్ అంటే సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవో దాని గురించి ఒక ఎస్సే మనకు రాయమని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ముందు మనం నేర్చుకున్న కుతుబ్ షాహీల గురించి మొత్తం అందరు రాజుల గురించి నేర్చుకున్నాం. సో దాంతోపాటు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు రేపు ఎగ్జామ్లో ఎస్ఏ కింద వస్తుంది, కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకేనా? సో కుతుబ్ షాహీల టైంలో సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి, రిలీజియస్ మత సంబంధమైనటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉండేవి ఒకసారి డీటెయిల్గా వరుసగా నేర్చుకుందాం. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ పే చేస్తే ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి సోషల్ కండిషన్స్, సాంఘికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి. ముఖ్యంగా ఆ రోజుల్లో అంటే కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి కొన్ని బుక్స్ తెలియజేస్తాయి. సో మెనీ బుక్స్ లైక్ తరిక్ ఈ ఫెరిస్తా అండ్ ఆల్సో యాయాటి చరిత్ర, దీస్ టైప్ ఆఫ్ బుక్స్ ఆర్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ అబౌట్ ద సోషియో రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ ద కులీ కుతుబ్ షాహీస్. కులీ కుతుబ్ షాహీస్కి సంబంధించినటువంటి సోషియో మరియు రీజియస్ మరియు ఎకనామికల్ కండిషన్స్ని తెలియజేసేటువంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం కొన్ని పుస్తకాలు చెప్తాం. అందులో మొదటగా ఏం చెప్పుకున్నాం? తరిక్ ఈ ఫెరిస్తా. ఏంటిదమ్మా? ఆ కాలంలో పర్షియన్ భాషలో రాయబడినటువంటి బుక్ తరిక్ ఈ ఫెరిస్తా. తరిక్ ఈ ఫెరిస్తా. అదేవిధంగా మన తెలుగువాడైనటువంటి తెలంగాణార్యుడు రాసినటువంటి యాయాటి చరిత్ర. ఇంకోటి ఏంటమ్మా? యాయాటి చరిత్ర. ఇలాంటి పుస్తకాలు చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ కూడా మనకి కులీ కుతుబ్ షాహీస్ టైంలో అంటే కులీ కుతుబ్ షాహులు భారతదేశంలో గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియన్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మనకు ముఖ్యంగా ఉపయోగపడేటువంటి బుక్స్ ఇవి అమ్మ. ఇవి ముఖ్యమైనటువంటి గ్రంథాలు. అయితే ద కుతుబ్ షాహీ సుల్తాన్స్ ట్రైడ్ టు మెయింటైన్ హిందూ ముస్లిం యూనిటీ. అంటే ఈ కులీ కుతుబ్ షాహులు అందరూ కూడా కొన్ని లిబరల్ పాలసీస్ని కొన్ని లిబరల్ పాలసీస్ని ప్రవేశపెట్టి దీని ద్వారా హిందూ ముస్లిం యూనిటీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అంటే హిందూ ముస్లింల ఐక్యతకి ప్రయత్నించారు. ఎవరు? వీళ్ళు హిందూ ముస్లిం యూనిటీ. సో ఈ కుతుబ్ షాహీ రాజులందరూ కూడా హిందూ ముస్లింల యొక్క యూనిటీ కొరకు ప్రయత్నించారు. దాని కొరకు అనేక రకాలైనటువంటి లిబరల్ పాలసీస్ని, ఉదారవాద సిద్ధాంతాలని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ టైంలో ఈ యొక్క కులీ కుతుబ్ షాహులు ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరమ్మా? బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మణులు ఉన్నారు కదా, పంతులు అంటాం. వాళ్ళు రిచువల్ వర్క్స్లో పాల్గొనేవారమ్మా. ఏ వర్క్స్ అమ్మా? రిచువల్ అంటే పూజలు, కర్మకాండలు ఇలాంటి పనులు చేసేవారు. ఎవరు? బ్రాహ్మణ్స్. అదేవిధంగా వైశ్యాస్, రెండో వాళ్ళు ఎవరమ్మా? వైశ్యాస్. ఈ వైశ్యాస్ అంటే షావుకారులమ్మ. వీళ్ళు వ్యాపారాలు చేసేవారు, ట్రేడ్. అదేవిధంగా అగ్రికల్చర్, వ్యవసాయం కూడా చేసేవారు. కులీ కుతుబ్ షాహుల సమయంలో బ్రాహ్మణులేమో రిచువల్ వర్క్లో అంటే కర్మకాండలు, పూజలు అలాంటి పనుల్లో ఉండేవారు. వైశ్యులేమో ట్రేడ్ అండ్ అగ్రికల్చర్ అంటే వ్యాపారము మరియు వ్యవసాయ పనులు చేసేవారు. ఇప్పుడు కులీ కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నటువంటి టైంలో. ఇంకా మనం చూసుకున్నట్లయితే ద హిందూస్ హూ వర్క్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ సుల్తాన్స్. ఈ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి హిందూస్ వివిధ రకాల పొజిషన్లో పనిచేసేవారు. ఆ వివిధ రకాల పొజిషన్లో పనిచేస్తున్న హిందూస్ అందరూ కూడా ఏం వేసుకునేవారంటే లాంగ్ సైజ్ సిల్క్ పైజామాస్ వేసుకునేవారు. ఏంటి వేసుకునేవారమ్మా? లాంగ్ అంటే పొడవుగా ఉండేటువంటి సిల్క్ పైజామాస్ వేసుకునేవారమ్మా. సిల్క్ పైజామాస్ వేసుకునేవారు. అదేవిధంగా కుర్తాస్ వేసుకునేవారు. అదేవిధంగా కాటన్తో చేసినటువంటి పొడవు క్యాప్స్ అంటే పొడవుగా ఉండేటువంటి టోపీలను ధరించేవారు. ఇది ఆ రోజు అప్పటి ఉన్నటువంటి కులీ కుతుబ్ షాహీస్ టైంలో ఉన్నటువంటి సాంఘిక
పరిస్థితులు. సో మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చెప్పుకున్నాం, ఒకసారి చూడండి అమ్మా. ఈ కులీ కుతుబ్ షాహీలో ఎక్కువగా మనం చాలా విషయాలు ఏంటంటే మాట్లాడడం, ఒకసారి చూడండి. వీళ్ళ గురించి బాగా తెలియజేసేటువంటి పుస్తకాలుగా మనం ఏం చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి తరీఖ్ ఈ ఫెరిస్తా అని చెప్పుకున్నాం. అదేవిధంగా యాయాటి చరిత్ర, ఈ బుక్స్ మనం చదివినట్లయితే కులీ కుతుబ్ షాహీ టైంలో ఉన్నటువంటి సోషల్ కండిషన్స్, ఎకనామికల్ కండిషన్స్ లాంటివి మనకు తెలుస్తాయి. వీళ్ళు హిందూ ముస్లిం యూనిటీస్ కొరకు, దేని కొరకమ్మా, హిందూ ముస్లిమ్స్ యూనిటీ కొరకు అనేక రకమైనటువంటి లిబరల్ పాలసీస్ని తీసుకొని వచ్చారు కులీ కుతుబ్ షాహీ. ఈ టైంలో ఉంటున్నటువంటి బ్రాహ్మిన్స్ ఏమో రిచువల్ వర్క్స్, పూజా విధానాలు, కర్మకాండలు వంటివి చేస్తే, వైశ్యులు, సావుకారులు అనేవారు ట్రేడ్, వ్యాపారము, అగ్రికల్చర్ లాంటి పనులు చేసేవారు. వీళ్ళ టైంలో, కులీ కుతుబ్ షాహీ టైంలో వారి ఆస్థానంలో వివిధ స్థానాల్లో పనిచేస్తున్నటువంటి హిందూస్ అందరూ కూడా లాంగ్ సైజ్ సిల్క్ పైజామాస్ ధరించేవారు. అలాగే కుర్తాసు, అదేవిధంగా పొడవైనటువంటి టోపీల్ని ధరించేవారు. అర్థమైంది కదమ్మా. అయితే వీళ్ళల్లో ఆ టైంలో, ఇప్పుడు కులీ కుతుబ్ షాహీ టైంలో చాలా రకాలైనటువంటి క్యాస్ట్లు, సబ్ క్యాస్ట్లు ఉండేవి. లైక్ కాపు, వెలమ, బలిజ, శెట్టి, రెడ్డి, ఓకేనా, ఇలాంటి చాలా క్యాస్ట్లు ఆ రోజుల్లో ఉండేవి. ఏ రోజుల్లో, కులీ కుతుబ్ షాహీ టైంలో ఇలాంటి వివిధ రకాలైనటువంటి సబ్ క్యాస్ట్లు అనేవి ఉండేవి. అదేవిధంగా కొన్ని సివిల్ ఇవిల్స్ కూడా ఉండేవి, సోషల్ ఇవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు కూడా ఉండేవి. అవి ఏంటంటే పరదా, అవేంటమ్మా, పరదా అంటే పరదా విధానం, ముసుగేసుకోవడం స్త్రీలు. అదేవిధంగా దౌరీ అంటే కట్నం. అదేవిధంగా చైల్డ్ లేబర్, చిన్నపిల్లల్ని పనుల్లో ఉపయోగించుకోవడం. ఇలాంటి సాంఘిక దురాచారాలు కూడా ఈ కులీ కుతుబ్ షాహుల పరిపాలనా కాలంలో ఉండేవి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ధనవంతుల ఇళ్లలో, రిచ్ పీపుల్ ఇంట్లో పనులకు పెట్టేవారు. అంటే పేద వర్గానికి చెందినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల్ని రిచ్ పీపుల్, ధనవంతుల ఇంట్లో పనులకి, వారి పొలాల్లో పనులు చేయడానికి పెట్టేవారు. ఈ విధంగా కులీ కుతుబ్ షాహీ టైంలో సోషల్ కండిషన్స్ అనేవి ఉండేవి. అయితే మనం ఇంకా చూసినట్లయితే కులీ కుతుబ్ షాహీ టైంలో ఉమెన్ పొజిషన్ ఏ విధంగా ఉండేది. సో స్త్రీల యొక్క పొజిషన్ అనేది అంత బాగుండేది కాదమ్మా, నాట్ సో గుడ్. కులీ కుతుబ్ షాహీలు పరిపాలనా కాలంలో స్త్రీ యొక్క పొజిషన్ అనేది నాట్ సో గుడ్, అంత బాగుండేది కాదు. ఉమెన్ వాజ్ ఓన్లీ రెస్పెక్టెడ్ ఇన్ డొమెస్టిక్ లైఫ్, నాట్ ఇన్ అవుట్ సైడ్. ఓన్లీ గృహస్థ జీవితంలో మాత్రమే స్త్రీలకి, అంటే ఇళ్లల్లో భార్యలుగా పడక సుఖానికి మాత్రమే గౌరవించేవారు. అవుట్ సైడ్, బయటి వైపు, అంటే ఇంటికి బయటి వైపు సమాజంలో ఎలాంటి గౌరవం కూడా స్త్రీకి ఉండేది కాదు. ద ఉమెన్ హ్యాడ్ టు లివ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హిజ్ హస్బెండ్ అండ్ మదర్ ఇన్ లా. అంటే ఉమెన్స్ అనేవారు వాళ్ళ యొక్క భర్త కింద, హస్బెండ్ కింద, అదేవిధంగా వారి అత్తగారి కింద, మదర్ ఇన్ లా, అత్తగారి కింద ఉండేవారు. ఎప్పుడు, కులీ కుతుబ్ షాహీ టైంలో. సో స్త్రీ పరిస్థితి ఏమో అంతగా బాగుండేది కాదు. కేవలము ఇంట్లో మాత్రమే స్త్రీకి గౌరవం ఉండేది, బయటి వైపు మాత్రం గౌరవం ఉండేది కాదు. అంటే సమాజంలో గౌరవం ఉండేది కాదు. వాళ్ళు భర్త కింద, అత్త కింద మాత్రమే ఉండేవారు ఇప్పుడు కులీ కుతుబ్ షాహీ టైంలో. అయితే ద ఫాలోడ్ పరదా సిస్టమ్, వీళ్ళు పరదా సిస్టమ్ని ఫాలో అయ్యేవారు. కులీ కుతుబ్ షాహీ టైంలో ఏ సిస్టమ్ ఉండేదమ్మా స్త్రీలకి? పరదా సిస్టమ్. ఇప్పుడు చూడండి, ముస్లింలు బుర్కా వేస్తారు కదా, ఆ సిస్టమ్ ఉండేదమ్మా. ఈవెన్ హిందూస్ ఉమెన్స్ కూడా, అంటే హిందూ వర్గానికి చెందినటువంటి స్త్రీలు కూడా పరదా సిస్టమ్ని అప్పుడు ఫాలో అయ్యేవారు. ఎప్పుడు? ఈ కులీ కుతుబ్ షాహీ టైంలో. వీళ్ళలో విడో యొక్క పరిస్థితి, అంటే విధవరాలు ఉంటారు కదమ్మా స్త్రీల్లో, భర్త చనిపోయిన వారు. ఈ విడోస్ యొక్క పరిస్థితి అయితే మరీ ఘోరంగా, విడోస్ యొక్క పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉండేదమ్మా. విడోస్ యొక్క పరిస్థితి ప్యాథటిక్, అంటే చాలా చాలా దారుణంగా అయితే ఉండేది. ఎందుకంటే వాళ్ళని వంటగదిలకో ఎక్కడో వాళ్ళని బందీలుగా చేసేసేవారు. సో ఇది స్త్రీ యొక్క పొజిషన్. స్త్రీకి విద్య అనేది చాలా తక్కువ, అసలు లేదనే చెప్పాలి. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ లెస్. కొంతమంది గర్ల్స్ ఏమేమి నేర్చుకునేవారంటే, విద్యలో భాగంగా డ్యాన్స్ నేర్చుకోవడం, లేదంటే మ్యూజిక్ నేర్చుకోవడం, లేదంటే పెయింటింగ్ నేర్చుకోవడం. ఇలాంటి రకాలైనటువంటి చిన్న చిన్న విద్యలు మాత్రమే ఆ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఉండేవి. అంతేగాని పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం, విద్యాభ్యాసాలు నెరవేర్చడం లాంటివి ఉండేవి కాదు. అదేవిధంగా స్త్రీకి చిన్నప్పుడే పెళ్లి చేసేయడం, చైల్డ్ మ్యారేజ్ ఇక్కడ ఉన్నటువంటి దురాచారం. అదేవిధంగా సతి,
అంటే భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క మంటల్లో భార్యను తోసేయడం, అదేవిధంగా దేవదాసి సిస్టమ్, గుడుల్లో డ్యాన్సులు చేయడానికి స్త్రీలను వాడుకునేవారు, దేవదాసి సిస్టమ్. ఇలాంటి దురాచారాలతో స్త్రీ అనేది కులీ కుతుబ్ షాహీస్ టైంలో నలిగిపోయేదమ్మా. ఇది ఆ రోజు కాలంలో, ఎప్పుడు కులీ కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నటువంటి టైంలో సోషల్ కండిషన్స్ మరియు ఉమెన్ పొజిషన్. ఇక వారి కాలంలో అంటే కులీ కుతుబ్ షాహీస్ టైంలో రిలీజియస్ కండిషన్స్, మత సంబంధమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి అమ్మా. ఈ కుతుబ్ షాహీ రూలర్స్ టైంలో రిలీజియస్ కండిషన్స్, మతపరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి. ద కుతుబ్ షాహీ రూలర్స్ అడాప్టెడ్ రిలీజియస్ టాలరెన్స్, అంటే వీళ్ళు మతపరమైనటువంటి విధానాలని అడాప్ట్ చేసుకున్నారమ్మా, రిలీజియస్ టాలరెన్స్. అంతేకాకుండా వీళ్ళు హిందూ ముస్లిమ్స్ ఇద్దరినీ కూడా సమానంగానే చూశారు. ఎవరు? కుతుబ్ షాహీ రూలర్స్. దే ఈవెన్ ఎంకరేజ్ హిందూ రిలీజియన్, వీళ్ళు హిందూ మతాన్ని కూడా ఎంకరేజ్ చేశారు, హిందూ మతాన్ని కూడా ఎంకరేజ్ చేశారు. ఎవరమ్మా? కుతుబ్ షాస్. ఈ కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి అందరూ రాజులు కూడా హిందూ మతాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. వీరిలో అబ్దుల్ హసన్ తానిషా, అబ్దుల్ హసన్ తానిషా ఈ అబ్దుల్ హసన్ తానిషా భద్రాచలం రామ మందిరానికి భద్రాచలము, శంకరగిరి, అదేవిధంగా పాల్వంచ, ఈ 3 ప్రాంతాలను కూడా ఇచ్చేసాడమ్మా. ఎవరు? అబ్దుల్ హసన్ తానిషా. మొదటేమో భద్రాచలం ఇచ్చాడు, అంటే భద్రాచలం ప్రాంతాన్ని మొత్తం భద్రాచలం గుడికి రాసి ఇచ్చేశాడు. అదేవిధంగా పాల్వాంచ ప్రాంతాన్ని కూడా రాసి ఇచ్చేశాడు. అదేవిధంగా శంకరగిరి, ఈ 3 ప్రాంతాలను కూడా భద్రాచల రామ మందిరానికి రామదాసు టైంలో 1652 సంవత్సరంలో రాసిచ్చేయడం జరిగింది. ఎవరమ్మా? అబ్దుల్ హసన్ తానిషా. ఒక భద్రాచలం టెంపుల్కే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్కి కానీ, విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్కి కానీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి కానీ, ఇలా ఈ కుతుబ్ షాహీలు చాలా ఊర్లని ఆ యొక్క గుడులకి దారాదత్తం చేశారు. అంటే ఆ ఊరి మీద వచ్చినటువంటి ట్యాక్స్ మొత్తం ఆ గుడికే చెందుతుంది, అక్కడ పండే పంటలో వచ్చే శిస్తు మొత్తం ఆ గుడికే చెందుతుంది అనేటువంటి తాకీదులు వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరు? కుతుబ్ షాహీస్. వీళ్ళు హిందూ మతాన్ని కూడా చాలా ఎక్కువగా ప్రోత్సహించారు. ముస్లింలు అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని కూడా చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. అయితే ద పర్టిక్యులర్ పార్టిసిపేట్ ఆఫ్ బోత్ హిందూ అండ్ ముస్లిం ఫెస్టివల్స్ ఆఫ్ దీస్ కులీ కుతుబ్ షాహీస్, వీళ్ళు పర్టికులర్గా హిందూ మరియు ముస్లిం 2 ఫెస్టివల్స్లో కూడా పాల్గొనేవారు. దే ఆర్ పార్టిసిపేట్ బోత్ ఫెస్టివల్స్. ఇద్దరు హిందువుల యొక్క పండగల్లోనూ ముస్లింల యొక్క పండగల్లో కూడా పాల్గొనేవారు. హిందువులు దీపావళి, అదేవిధంగా సంక్రాంతి, ఇంకా విజయదశమి ఇలాంటి పండుగలు జరుపుకుంటే, ముస్లింలు రంజాను, అదేవిధంగా మొహరం, బక్రీద్ లాంటి పండుగలు జరుపుకునేవారు. అయితే వీళ్ళ టైంలో, ఎవరి టైంలో? కులీ కుతుబ్ షాహీస్ టైంలో హిందువులు ముస్లింలు కలిపి ఒక పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. అది ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటున్నాం. ఆ పండుగే మొహరం అమ్మ. ఈ మొహరం పండుగని కులీ కుతుబ్ షాహీస్ టైం నుంచే హిందూ ముస్లింలు ఇద్దరూ కూడా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఏ పండుగని? మొహరం పండుగని. ఇప్పటికీ మన ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరులో స్వర్ణాల చెరువు వద్ద మొహరం పండుగని ముస్లింలు, హిందువులు అందరూ కలిసి జరుపుకోవడం ఇప్పటికీ జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళ యొక్క ఎవరు? కులీ కుతుబ్ షాహీల యొక్క పరిపాలనా కాలంలో మతపరమైనటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉండేవి. ఆ తరువాత మనం చూసినట్లయితే ఎకనామిక్ కండిషన్స్, అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి. సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం క్రాప్స్, పంటలు. ఏ విధంగా ఉండేవి పంటలు అంటే, ద పీపుల్ ఆఫ్ కుతుబ్ షాహీస్ కింగ్డమ్, ఈ కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్న రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాస్పెరియస్, అంటే చాలామంది వ్యవసాయదారులు గాను, చాలామంది వ్యాపారస్తులు గాను, చాలామంది కొన్ని రకాలైనటువంటి చేతివృత్తులుగాను ఉండేవారు. అయితే ద గోల్కొండ కింగ్డమ్ హ్యాడ్ నేచురల్ రిసోర్సెస్ అమ్మ. అంటే ఈ గోల్కొండ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది సాధారణంగా నేచురల్ రిసోర్స్ని కలిగి ఉండేది. అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులు, నేచురల్ రిసోర్సెస్.
నేచురల్ రిసోర్సెస్ని కలిగి ఉండేది ఈ గోల్కొండ కింగ్డమ్. పుష్కలంగా నీరు ఉండేది, పుష్కలంగా అటవీ ప్రాంతం ఉండేది, పుష్కలంగా సాగు భూమి ఉండేది, పుష్కలంగా వర్షాలు పడేవి. ఈ రకమైనటువంటి అన్ని రకాల నేచురల్ రిసోర్సెస్ని ఈ కులీ కుతుబ్ షా పరిపాలిస్తున్నటువంటి గోల్కొండ సామ్రాజ్యం అనేది కలిగి ఉండేది. ఏ సామ్రాజ్యం అమ్మ? గోల్కొండ సామ్రాజ్యం. అయితే ఇందులో చాలామంది ఆల్మోస్ట్ ఎంటైర్ అగ్రికల్చర్ ల్యాండ్ వాజ్ కల్టివేటెడ్. వీళ్ళ కాలంలో, ఎవరి కాలంలో? ఈ యొక్క కులీ కుతుబ్ షాహులు పరిపాలిస్తున్నటువంటి టైంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ ల్యాండ్ మొత్తం కూడా కల్టివేట్ అయింది. అంత భూమి అంతా సాగులోకి వచ్చింది. ఎంటైర్ అగ్రికల్చర్ వాజ్ కల్టివేటెడ్. మొత్తము భూమి కూడా సాగులోకి రావడం జరిగింది. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి పంటలు పండించేవారమ్మా. రైస్ పండించేవారు వీళ్ళ టైంలో, రైసు, జారు, మెయిజు, ఇలాంటి ఎన్నో రకాల పంటలు పండించారు. రైస్, జోవార్, మెయిజ్, అదేవిధంగా ఈ యొక్క కాటన్, గ్రౌండ్నట్, టొబాకో, అదేవిధంగా ఫ్రూట్స్, ఆరెంజు, మ్యాంగో, గ్రేపు, లెమను, పొమగ్రనేటు, ఇలాంటి పైనాపిల్, చాలా రకాల పంటలు అనేవి కులీ కుతుబ్ షాహీస్ టైంలో మన యొక్క దక్కన్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు పండించేవారు. ఇక రెండవ రకమైనటువంటి ఎకానమిక్ కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీస్. ఆ కాలంలో ఉన్నటువంటి పరిశ్రమలు. ద 17th century ఆంధ్రా స్టేట్ ఫ్లోరిస్డ్ విత్ ఏ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆంధ్ర ప్రాంతంలో 17వ శతాబ్దంలో, ఎప్పుడమ్మా? 17th centuryలో, 17వ శతాబ్దంలో కొన్ని నెంబర్ ఆఫ్ సంఖ్యలో, అంటే ఏ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి వచ్చాయమ్మా. లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎప్పుడు? 17వ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో చాలా సంఖ్యలో పరిశ్రమలు అనేవి స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ద క్లాత్ వేవింగ్ ఫ్యాక్టరీ వాజ్ ఇన్ గ్రేట్ లీప్. వీటన్నిటిలో ముఖ్యమైనటువంటి పరిశ్రమగా దేని చెప్తామంటే క్లాత్ వేవింగ్ ఫ్యాక్టరీని, అంటే బట్టలను నేసేటువంటి పరిశ్రమ అనేది వచ్చింది. క్లాత్ వేవింగ్ ఫ్యాక్టరీ. ఇది కులీ కుతుబ్ షా పరిపాలనా కాలంలో ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీగా చెప్తాం, క్లాత్ వేవింగ్ ఫ్యాక్టరీ. అయితే ద గోల్కొండ కింగ్డమ్ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్. ఈ గోల్కొండ సామ్రాజ్యము ఎందులో ఫేమస్ అంటే టెక్స్టైల్స్లో ఫేమస్ అమ్మా, టెక్స్టైల్ విభాగంలో. అదేవిధంగా షిప్ బిల్డింగ్, అంటే పడవలు నిర్మించడం, వాటిల్లో ఫేమస్. అంటే టెక్స్టైల్స్లో ఫేమస్, షిప్ బిల్డింగ్లో ఫేమస్. అదేవిధంగా డైమండ్ మైన్స్, గోల్కొండలో డైమండ్ మైన్స్ కూడా విపరీతంగా ఉండేవి గోల్కొండ సామ్రాజ్యంలో. ఈ డైమండ్ మైన్స్లో ఫేమస్. ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా. అదేవిధంగా ఈ యొక్క కుతుబ్ షా టైంలో మన ఆంధ్ర ప్రాంతంలో ఆభరణాలు, ఆర్నమెంట్ ఫ్యాక్టరీస్ కూడా స్థాపించబడ్డాయి. ఇండస్ట్రీస్ గురించి చూసినట్లయితే 17వ శతాబ్దంలో చాలా ఫ్యాక్టరీస్ అనేవి ఆంధ్ర ప్రాంతంలో స్థాపించబడ్డాయి. ముఖ్యంగా వీటిలో గొప్పగా ఏది మంచి ఫ్యాక్టరీగా, ఏది ఎక్కువగా అభివృద్ధి చెందిందంటే క్లాత్ వేవింగ్ ఫ్యాక్టరీ అనేది అభివృద్ధి చెందింది. మన గోల్కొండ సామ్రాజ్యం, అంటే దక్కన్ ప్రాంతంలో ఉన్న ఈ గోల్కొండ సామ్రాజ్యం దేనికి ఎక్కువగా ఫేమస్ అంటే టెక్స్టైల్ విభాగంలోను, షిప్ బిల్డింగుల్లోను, డైమండ్ మైన్స్లోను, ఆర్నమెంట్ ఫ్యాక్టరీస్లోను ఫేమస్. ముఖ్యంగా మన దేశం నుంచి కొన్ని బ్యాగుల డైమండ్స్ అనేవి ఇతర దేశాలకి ఈ కులీ కుతుబ్ షాహీస్ టైంలో ఎక్స్పోర్ట్ చేయబడ్డాయి. అంటే ఇక్కడ నుంచి వేరే దేశాలకి ఎగుమతి చేయబడ్డాయి. దీని తర్వాత మనం చెప్పుకునేది ముఖ్యంగా ఈ యొక్క టైంలో ఇండస్ట్రీలో ఎక్కువగా ఏమేమి ఉపయోగించేవారంటే ఐరన్, అదేవిధంగా ఐరన్, లెడ్, అదేవిధంగా కోల్, ఇలాంటి మెటల్స్ కూడా ఈ గోల్కొండ కింగ్డమ్ నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా? ఇది ఇండస్ట్రీస్కి సంబంధించి. ఇక ఇందులో చివరిగా మనం చెప్పుకోవాల్సింది ట్రేడ్ అండ్ కామర్స్, అంటే వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా జరిగేవి కులీ కుతుబ్ షా టైంలో. ఇది కూడా ఒక ఎకనామిక్ కండిషనే. ఏ విధంగా జరిగేవంటే గోల్కొండ విత్ ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంటే అంతర్జాతీయ వ్యాపారం కలిగినటువంటి ప్రముఖమైనటువంటి నగరంగా గోల్కొండ ఉండేది. దీన్ని సెకండ్ ఈజిప్ట్ అని కూడా పిలిచేవారు. అంత ఎక్కువ ట్రేడ్ చేసేదమ్మా. సో గోల్కొండ కింగ్డమ్ ఏమని పిలిచేవారు? సెకండ్ ఈజిప్ట్ అని పిలిచేవారు. సెకండ్ అంటే రెండో ఈజిప్టు అని పిలిచేవారు. అంత ఫేమస్ ట్రేడ్లో, అంటే వ్యాపారంలో గోల్కొండ
కింగ్డమ్ అనేది ప్రపంచంలోని విదేశీ దేశాలన్నిటితో కూడా, ఫారిన్ కంట్రీస్ అన్నిటితో కూడా ట్రేడ్లో పాల్గొనేది, వ్యాపారంలో పాల్గొనేది. అందువలన ఈ గోల్కొండ కింగ్డమ్ని ఏమని పిలిచేవారు? సెకండ్ ఈజిప్ట్ అని పిలిచేవారు. అయితే వీళ్ళు ముఖ్యంగా ఏ నగరం ద్వారా సెంటర్ని చేసుకొని పరిపాలించేవారు, ఏ నగరం ద్వారా వ్యాపారం చేసేవారంటే సెంటర్ సిటీగా ఏది ఉండేదంటే మచిలీపట్నం ఉండేదమ్మా. సెంటర్ టౌన్గా ఏముండేది? మచిలీపట్నం. సో ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో ఉంది ఇది. ఈ మచిలీపట్నం పోర్ట్ ఏదైతే ఉందో, ఈ మచిలీపట్నం పోర్ట్ అనేది ఈ యొక్క కులీ కుతుబ్ షాహీస్ టైంలో సెంట్రల్ టౌన్గా ఉండేది. దీంతో పాటు వాళ్ళు ఇతర విదేశీ దేశాలతో, అంటే ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలతో వ్యాపారము ఈ మచిలీపట్నం పోర్టే కాకుండా విశాఖ పోర్టు, అంటే విశాఖపట్నం పోర్టు ఉంది కదమ్మా, ఈ విశాఖపట్నం పోర్టు, అదేవిధంగా భీమునిపట్నం పోర్టు, భీమునిపట్నం, ఇంకా చూసుకున్నట్లయితే విశాఖపట్నం, భీమునిపట్నం అండ్ పులికాట్, ఈ అన్ని పోర్టులు కూడా కులీ కుతుబ్ షాహీస్ టైంలో విదేశాలతో వ్యాపారం చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఏంటేంటివి చేసేవారంటే సిల్క్ క్లాత్స్ సిల్క్ క్లాత్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు, డైమండ్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు, అదేవిధంగా సెంట్స్ ఎక్స్పోర్ట్ చేసేవారు, అంటే సౌందర్య లేపనాలు అంటాం కదమ్మా, సెంట్స్, మనం పూసుకునే సెంట్స్. అదేవిధంగా శాండిల్వుడ్ని, గంధపు చెక్కలు, శాండిల్వుడ్ని ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇలా వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని ఈ గోల్కొండ కింగ్డమ్ నుంచి ప్రపంచంలోని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ విధంగా కులీ కుతుబ్ షాహీస్ టైంలో ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఉండేవి. సో మనం వేటేటిని డిస్కస్ చేసామమ్మా, చూడండి ఒకసారి. ఈ కులీ కుతుబ్ షాకి సంబంధించినటువంటి ఎకనామికల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, అంతకుముందు సోషల్ కండిషన్స్, ఉమెన్ పొజిషన్ కూడా డిస్కస్ చేసాం. అంతే తల్లి, ఒకటి తర్వాత ఒకటి ఈజీగా నేర్చుకుని చాలా సులువుగా ఉంటుంది. 10 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్లే. ఫస్ట్ క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత ఈ సెకండ్ క్వశ్చన్ నేర్చుకోండి, అంతేనా? చాలా ఈజీగా ఉంటుందమ్మా. మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈజీగా ఒక క్వశ్చన్ 1-2 సార్లు వినండి, ఒకసారి చదవండి, ఈజీగా అర్థమైపోతుంది. సో 1వ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ 2వ క్వశ్చన్ నేర్చుకోండి. ఈ 2 నేర్చుకుంటే రేపు ఎగ్జామ్లో కంపల్సరీగా 10 మార్క్స్కి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ డిస్కస్ చేద్దాం.